సో ఫైనల్లీ ఎబ్సెట్ కౌన్సిలింగ్ రిజల్ట్ వచ్చేసాయి. సో చాలా మందికి వాళ్ళకి తగ్గట్టు కొన్ని కాలేజెస్‌లో సీట్స్ అలాట్ అయిపోయినాయి. బట్ వాళ్ళకొచ్చిన ఆప్షన్స్‌తో వాళ్ళు సాటిస్ఫైడ్ లేరు. ఇంకేమైనా ఆప్షన్ ఉంటుంది అంటారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో హ్మ్. ఏఐ వలన కావచ్చు, గ్లోబల్ పరిస్థితులు కావచ్చు, హ్మ్. ఫ్యూచర్‌లో ఐటీ జాబ్ తెచ్చుకోవటం అనేది చాలా చాలా కష్టమైన ప్రక్రియ. అంటే హ్మ్. స్కిల్స్ బావుంటేనే వాళ్ళకి జాబ్ వస్తుంది. అవును. ఒకప్పటిలాగా టీసీఎస్ గానీ, ఇన్ఫోసిస్ గానీ, అసెంచర్ గానీ, క్యాప్‌జెమినీ గానీ వీళ్ళు వందల్లో వెళ్లి హైరింగ్ చేసే క్వెషన్ లేదిప్పుడు. హ్మ్. సో, హ్మ్. ఇంకా వీళ్ళెప్పుడు బయటకొస్తారు? 2030 బయటకొస్తారు. అప్పుడు హ్మ్. ఇంకా టఫ్ అవుతుంది. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఇంజినీరింగ్ జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళు చూజ్ చేసుకునే కాలేజెస్ అనేవి ఖచ్చితంగా స్కిల్స్ ట్రైనింగ్ ఇవ్వాలి, ఇండస్ట్రీ ఓరియంటేషన్ ఉండాలి, టెక్ ఈవెంట్స్ అటెండ్ అవ్వాలి, ఇండస్ట్రియల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ట్రైనర్లతో టీచింగ్ ఉండాలి. హ్మ్. అలాగే వాళ్ళకి ప్రాపర్‌గా ల్యాబ్స్ ఉండాలి. అలాగే వాళ్ళు హ్యాకథాన్స్ పార్టిసిపేట్ చేయాలి. ప్లేస్‌మెంట్ టీమ్ స్ట్రాంగ్ ఉండాలి. ఇవన్నీ హ్మ్. లేకుండా గాని మీరు 26లో ఇంజినీరింగ్ జాయిన్ చేస్తుంటే హ్మ్. 100% అది ప్లేస్‌మెంట్ రాకపోవటానికే లీడ్ చేయొచ్చు. హుహు. కాబట్టి ఒకవేళ మీరు కౌన్సెలింగ్‌లో సీట్ అలొకేట్ అయిన కాలేజ్ మరి టైర్ 3, టైర్ 2 అంటే అక్కడ నాకు ఖచ్చితంగా ప్లేస్‌మెంట్ రాదు అని అనిపిస్తే హ్మ్. స్టిల్ మేమేం చేస్తున్నామంటే క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ మేము సో, హైదరాబాద్‌లో కొన్ని యూనివర్సిటీస్‌తో టై అప్ అయి ఉన్నాము. అలాగే హైదరాబాద్‌లో మనం సెయింట్ మేరీస్ యూనివర్సిటీ, కావేరీ యూనివర్సిటీ హ్మ్. అట్లాగే మనకి అన్నమాచార్య యూనివర్సిటీ రాజంపేటలో, అలాగే మన భారత్ యూనివర్సిటీ చెన్నై హ్మ్. వీటితో మేము టై అప్ అయి ఉన్నాం. క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా. ఈ క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా మేము ఏం చేస్తున్నామంటే స్కిల్ బేస్డ్ అంటే వీళ్ళకి ఇంజినీరింగ్ సర్టిఫికేట్‌తో పాటు హ్మ్. అడ్వాన్స్డ్ స్కిల్స్ నేర్పించడం, ఇంటర్న్‌షిప్స్ నేర్పించడం, ఏఐ మీద, సైబర్ సెక్యూరిటీ మీద, క్వాంటమ్ కంప్యూటింగ్ మీద వాళ్ళని ఇయర్ 1 నుంచే రెడీ చేయటం. వాళ్ళు మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లోకి వెళ్ళే విధంగా ఒక ప్రోగ్రామ్ గాని, ప్లేస్‌మెంట్ స్ట్రాటజీ గాని మొత్తం బిల్డ్ చేయడం జరిగింది. సో, ఓకే. దీనికి స్టిల్ క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా మేము డీమ్డ్ యూనివర్సిటీస్‌తో కొంచెం పాపులర్ యూనివర్సిటీస్‌తో టై అప్ అయ్యాం కాబట్టి హ్మ్. వీటిలో ఇంకా అడ్మిషన్ తీసుకునే ఛాన్స్ వాళ్ళకుంటుంది. హ్మ్. కాబట్టి ఎవరైనా స్టూడెంట్స్ వాళ్ళకొచ్చిన బ్రాంచ్‌తో గానీ, వాళ్ళకొచ్చిన కాలేజ్‌తో కానీ ప్లేస్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాటిస్ఫైడ్‌గా లేకపోతే క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా వాళ్ళకి మేము అడ్మిషన్ అనేది ఇవ్వడానికి ఇంకా ఛాన్స్ ఉంది. వాళ్ళు కంపేర్ చేసుకోండి. అంటే ఫస్ట్ నేనేమంటానంటే హ్మ్. ఒక నార్మల్ కాలేజ్‌లో బీటెక్ చేయడానికి, క్యూటీఎస్‌టీలో బీటెక్ చేయడానికి డిఫరెన్సెస్ అనేవి కంపేర్ చేసుకుంటే హుహు. దాని ప్రకారం వాళ్ళ ఫ్యూచర్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. థాంక్ యూ సార్.